E-bikes. కొంచెం డిస్టెన్స్ లో ఉంటే అందరికి వచ్చేస్తున్నాను నాకు ఇంపార్టెంట్ కొంచెం ఉంది చాలా ఆ చట్టానుసారం ఈరోజు డిజిటలైజేషన్ కంప్లీట్ చేయాలని ఆ చట్టంలో భాగం. దానికి కూడా అనుగుణంగా మన యొక్క కేబుల్ ఆపరేటర్లు ఆ డిజిటలైజేషన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అట్టుపిమ్మట గత ఫిబ్రవరి 14 నుంచి ఎంఆర్పి రేట్ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలని చెప్పి మన మీద నిబంధనలు పెట్టడం జరిగింది. దాన్ని కూడా దిగ్విజయంగా కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు అందరూ కలిసి దాన్ని కూడా మనం దిగ్విజయంగా కేబుల్ కస్టమర్కు మనం అన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని అందేయడం జరిగింది. కానీ ఈ రోజులలో కేబుల్ టీవీ ప్రేక్షకులు వారు కొత్త టెక్నాలజీని గురించి అడగడం జరుగుతుంది. మరియు కార్పొరేట్ రంగంలో కూడా కొత్త కొత్త టెక్నాలజీతోని ట్రిపుల్ ప్లే అని చెప్పి లేదంటే వగేరా వగేరా సబ్జెక్టులతోని కేబుల్ టీవీ ప్రేక్షకులని మభ్యపెట్టడం జరుగుతుంది. దానికి ఏ వ్యాపారమైనా ఒక కార్పొరేట్ కంపెనీకే అది సొంతం కాదు, అది మనందరికీ సొంతం. ముందు నుంచి చాలామంది ఈరోజు చాలా క్రౌడ్తో ప్రారంభమైంది. రేపు కూడా రేపు ఎల్లుండి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మన సిఎన్సి గ్రూప్ రామ్ గారు దీని గురించి ఒక సెకండ్ మాట్లాడదని చెప్పి థ్యాంక్స్ చెప్తాను. అందరికీ నమస్కారం. ఈ 7 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నాను. ఇది 8వ సంవత్సరం. దీనికి టీ ఫైబర్ తెలంగాణ ఫైబర్ గ్రేడ్ దీన్ని స్పాన్సర్ చేస్తుంది. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ ఎగ్జిబిషన్ రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. కొత్త కొత్త టెక్నాలజీ మీద కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఈరోజు జియో లాంటి సంస్థలు ఇంకా బడా సంస్థలు వస్తున్నాయి. సొంత కాళ్ళ మీద నిలబడుతున్న కేబుల్ ఆపరేటర్లు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ సొంత ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఈ బిజినెస్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఇక్కడ అన్ని సెమినార్లు కానీ, చర్చలు కానీ, రాబోయే టెక్నాలజీలు కానీ అన్నీ ప్రదర్శిస్తున్నాం. సిఎన్సి గ్రూప్ అధినేత రామ్ గారు, ఎంఎస్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ కేబుల్ ఆపరేటర్స్ అధ్యక్షులు పెద్దలు జితేందర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, హైదరాబాద్ అధ్యక్షులు హరిగౌడ్ గారు,
భాస్కరరావు గారు, మా మైబ్రదర్ సాంబా గారు, మా మిత్రుడు దుబే గారు, ఇంకా అందరికీ పెద్దలందరికీ నమస్కారం. ఈ కేబుల్ ఆపరేటర్స్ అనేది ఒక మినీ ఇండస్ట్రీ. ఇది కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగించినటువంటి పెద్ద సంస్థ ఇది. ఎంతో మందిని మీరు తయారు చేసింది, ఎన్నో సంస్థలని మీరు తయారు చేసింది. 1-2 ఛానళ్ళ నుంచి ఈరోజు 1000 ఛానల్ అయినాయంటే దానికి వెనుకల మీ కష్టాతీతమే ఉంది. దూరదర్శన్ సరిగా రానప్పుడు కూడా కేబుల్ ఛానల్ పెట్టుకొని కేబుల్ ద్వారా ప్రసారాలు, సినిమాలు, క్యాసెట్లు వేసి అనేక కార్యక్రమాలు ప్రపంచానికి చూపించింది. సొంతంగా మీరే పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ మీద ఆధారపడలేదు, బ్యాంకుల మీద ఆధారపడలేదు. ఎన్నో కష్టాలు, నష్టాలు భరించి ఎక్కడ 10 ఇళ్ళు కడుతున్నారంటే కిలోమీటర్ల కొద్ది ఫ్యూచర్లో ఆడ ఇళ్ళు వస్తాయి, ఖాళీ అవుతుందని చెప్పి లైన్లు వేసుకొని, పిక్చర్లు వేసుకొని మోసుకొని పోయి కనెక్షన్స్ ఇచ్చింది. మధ్యలో ఎవరైనా కట్ చేస్తే మనకి అయ్యా అనుకొని ఇంత అంత సమర్పించి మళ్ళీ ఎన్నో కష్టాలు పడి మళ్ళీ లైన్ వేసుకున్నాం, ఎన్నో బాధలు పడ్డాం. ఈరోజు ఆధునిక టెక్నాలజీ మారింది, వచ్చేసి మీరు పుట్టించిన తర్వాత పుట్టినోళ్ళు, మీ తర్వాత తయారైనోళ్ళు, మీరు తయారు చేస్తే తయారైనోళ్ళు, డబ్బులున్నోళ్ళు టెక్నాలజీ ఉపయోగించుకొని పెద్దగా అయిపోయి ఇప్పుడు మీరే ఉంటారా లేదా అనే స్థాయికి ఇలా వ్యవస్థ వచ్చింది. కానీ మీరు లేనిది ఏది జరగదు. ఎన్ని టెక్నాలజీ వచ్చినా అక్కడ ఆపరేటర్ చేసినప్పుడు ఆపరేటర్ అనే వ్యక్తి ఉండాల్సిందే. మీరు లేని వ్యవస్థ అనేది ఉండదు. ఎవరైనా మీరు లేకుండా చేస్తారనే ఆలోచన వచ్చిందంటే అది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చి, హద్దులు ఇచ్చి, ఎంతోమంది నాయకులను తయారు చేసి, పారిశ్రామికవేత్తలను తయారు చేసి, ఎన్నో ప్రోడక్ట్స్ ప్రపంచానికి తెలియజేసి, ఎంతోమంది చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటే మన కేబుల్ అడ్వర్టైజ్మెంట్ చూసుకొని అక్కడ నుంచి వాళ్ళు అంతంతా ఎదిగిపోయింది. ఈ రోజుల్లో ఏదైనా వస్తువు వచ్చిందంటే దేశాల్లో తెలియాలంటే ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ లాగా తెలుస్తుంది, కానీ మామూలుగా మోతు పోయేది కాదు. ఇలా కోట్ల కొద్ది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాజ్యం వెళ్తుందంటే అది ఈ ఆధునిక ప్రపంచంలో మనం తయారు చేసినటువంటి కేబుల్ టీవీలు, కేబుల్ నెట్వర్క్లు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళు సొంతంగా లైన్లు వేసుకొని మన కాపీ కొట్టి దాన్ని పాస్ చేసి కొత్తగా తయారు చేసుకొని ఇలా మన సంస్థ ఇది ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన గురి చేసేటువంటి పరిస్థితి ఇలా మనము ఆ ప్రకటన నుంచి చూస్తున్నాం. కానీ ఇది మంచి ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఒక కేబుల్ ఆపరేటర్ అంటే ఆయనకి 10 మంది పనిచేస్తారు, ఒక దుకాణం ఉంటుంది, మళ్ళీ పర్చేసింగ్ చేస్తారు, సెటప్ బాక్స్లు, వైర్లు, రకరకాల వ్యవస్థ అనేది మనకు తెలియకుండానే మనం ఏందో తెలియదు. కానీ కొన్ని వేల కోట్ల పెట్టుబడితో తయారైనటువంటి వ్యవస్థ ఇది. ఇండివిజువల్గా మనం చేస్తున్నాం కనుక మనకు అర్థం కాదు. అది అందరు కలిపి లెక్కేస్తే మరి మన పెట్టుబడులు ఎంత ఉంటాయి, మన జీతభత్యాలు ఎంత ఇస్తున్నాం, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నాం, ప్లస్ మన ఛానల్ ద్వారా డెవలప్ అయిన ఎంతమంది ఉన్నారు, మన ప్రోడక్ట్స్ ఎంతపైకి వచ్చినాయి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ వ్యవస్థని మనమే నడిపినామా అన్నటువంటి ఆశ్చర్యం ఇస్తుంది. ఇలా చాలామంది 20-30 సంవత్సరాలు కేబుల్ టీవీ పుట్టినప్పుడే, అప్పుడు నేను కూడా చూసినాం, దూరదర్శన్ ఎవరు చూడకూడదు, కేబుల్ టీవీ పెట్టుకుంటే ఆ కేబుల్ ఛానల్ ద్వారానే ఆదివారము, శనివారము సినిమాలు వేస్తారు, ఆ తర్వాత సాయంత్రం కూడా సినిమాలు వేస్తారు. అట్లా పెరిగిపోయింది అన్నమాట. పెరిగిపోయి మన కళ్ళ ముందరనే మనలో ఆశ్చర్యపోయేటట్టు వ్యవస్థ ఇలా తయారైపోయింది.
ప్రజల వద్దకు ఏ రకంగా తీసుకుపోవాలన్నట్టు మనం చేసేటువంటి సమాచారం అని ఇమ్మీడియట్గా ప్రజలకు చేరే విధంగా చేసేటువంటి ఎంఎస్ఓస్ కానివ్వండి, కేబుల్ కానివ్వండి, ఇప్పుడు లేటెస్ట్గా 3 రోజుల క్రితం అనౌన్స్ చేసినటువంటి ముఖేష్ అంబానీ రిలయన్స్ నుండి తీసుకొచ్చేటువంటి సాంకేతిక విప్లవం ఏదైతుందో దాన్ని అన్నీ కానీ గ్రామాన వెళ్ళే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో ఈ కేబుల్ ఎక్స్పో అనేది కేబుల్ ఆపరేటర్లకు అలాగే ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని ఏ రకంగా అందిస్తూ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కేబుల్ నెట్వర్క్ ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తున్నది. దానికి దాదాపుగా ప్రతి గ్రామంలో అంటే టెక్నాలజీ మీద అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్పోకి రావడం జరుగుతుంది. దాదాపుగా 50,000 నుండి 1,00,000 మంది వస్తారని ఆశామానం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు కూడా ఉపయోగం, అలాగే టెక్నికల్గా నాలెడ్జ్ సంపాదించుకున్నటువంటి యువకులకు విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. ఇట్లాంటిది భారతదేశం మొత్తంలో కూడా జరుగుతుంటాయి, మెట్రోపాలిటన్ సిటీలో జరుగుతుంటాయి. అది హైదరాబాద్లో కూడా దాంట్లో భాగంగా హైదరాబాద్లో పెద్ద ఎక్స్పో అనేది చెప్పచ్చు. పేరు హరిగౌడ్, గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కేబుల్ ఆపరేటర్ అధ్యక్షుడిని. ఇది ఎగ్జిబిషన్ అనేది రాబోయే తరానికి ఎట్లయితే టెక్నాలజీ దినదినం ఎట్లయితే మారుతుందో దాని మీద టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా అవగాహన వచ్చే విధంగా ఇలా స్టాళ్ళు అన్నీ పెడతారు. నాట్ ఓన్లీ ఇక్కడ భారతదేశంలో కాదు, ఇంటర్నేషనల్ స్టాల్స్ ఇక్కడ వచ్చి పెట్టడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీ ఎట్లా మారుతుంటే టెక్నాలజీ పరంగా టెక్నీషియన్లు కానివ్వండి, ఆపరేటర్లు కానివ్వండి, అదేవిధంగా ఎంఎస్ఓలు కానివ్వండి, దాని విధంగా ఏ విధంగా మారాలి, అదేవిధంగా కస్టమర్లకు ఏ విధంగా ఎంత విధంగా ఎట్లాంటి క్లారిటీ విధంగా, అదేవిధంగా బిల్లింగ్ కానీ ఎంత ఈజీ మెథడ్స్ కానివ్వండి, అన్ని విషయాలు ఇలా క్లారిటీగా ఉన్నాయి. అందరు వచ్చి ఈ విధంగా రేపు రాబోయే రోజు నెట్ కానివ్వండి, కేబుల్ కానివ్వండి, టెలిఫోన్ కానివ్వండి, ఏదైతే రిలయన్స్ చెప్పిందో అన్ని విషయాల మీద దీంట్లో మంచి అవగాహన ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్లకు గిట్ట ట్రైనింగ్ క్యాంప్ అనేది పెట్టారు. ఎందుకంటే టెక్నీషియన్లు కరెక్ట్, ఎందుకంటే సర్వీస్ చేస్తేనే కస్టమర్ సర్వీస్ చేస్తేనే ఈ బిజినెస్ ఉంటుంది కాబట్టి కస్టమర్ సర్వీస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీని గురించి ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ సిఎన్సి గ్రూప్ గొప్ప, ఎందుకంటే 8వ ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడనో వెళ్ళి బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, కలకట్టాలో ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ని హైదరాబాద్లో ఇంత మంచి కార్యక్రమం దినదినం ప్రతిసారి, ఎందుకంటే ఇక్కడ చుట్టుముట్టు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, వాళ్ళకందరికీ ఈ టెక్నాలజీ, ఈ మెథడ్లు ఇవన్నీ తెలుసుకునే విధంగా ఈ సిఎన్స్ గ్రూప్ తీసుకో. అంతేకాకుండా కేబుల్లనే కాదు, కేబుల్ ద్వారా ఏదైతే కస్టమర్లకు ఇంకా వేరే విషయాలు ఏదైతే అమెజాన్ ఆ టైప్లో గిట్ట ఈసారి సిఎన్సి గ్రూప్ వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్మణ్ సమాజహితం. ఇవాళ మనం హైటెక్ సిటీలో గల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి 8th కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇది 16th, 17th and 18th 3 days ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఎంఎస్ఓస్ అండ్ అన్నిటికీ రిలేటెడ్ ఉన్న ఐటమ్స్కి ఎగ్జిబిషన్ ఉంది. సో కన్సర్న్ కంపెనీస్ కానీ, కన్సర్న్ విజిటర్స్ కానీ అండ్ కన్సర్న్ పర్చేజర్స్ ఎవరైనా ఉంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి మీకు కావాల్సిన ఐటెం, మీకు కావాల్సిన ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ ఈ ఎగ్జిబిషన్ స్టాల్లో అందుబాటు దొరుకుతుందో లేదో చూసేసుకొని మీరు పర్చేస్ చేసేసేయండి. థ్యాంక్ యూ.
చూస్తారా దీన్ని